సంక్రాంతి పండుగంటే రైతులదే కాదు సినిమా అభిమానులదే అనేంతగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం తెలుగు తమిళ రాష్ట్రాల్లో కనపడుతూ వస్తోంది. ఈ సంక్రాంతి కూడా సినిమాలతో హంగామా గట్టిగా చేసింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో థియేటర్స్ పండుగ చేశాయి. కలెక్షన్స్ వర్షం కురిసింది. సినిమా ఓ మాదిరిగా ఉన్న సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేయొచ్చు. ఈ విషయం తెలిసిన దర్శక నిర్మాతలు సంక్రాంతికే టార్గెట్ చేస్తుంటారు. ఆ క్రమంలో గత 10 ఏళ్లుగా సంక్రాంతికి వచ్చి విన్ అయిన సినిమాల లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం. గత 10 ఏళ్లుగా సంక్రాంతికి విన్ అయిన సినిమాలు లిస్టు చూస్తే మొదటిది సోగ్గాడే చిన్ని నాయన 2016. సోగ్గాడే చిన్ని నాయన నాగార్జున హీరోగా నటించగా 2016 సంక్రాంతికి విడుదలైన చిత్రం. కళ్యాణ్ కృష్ణ కురసాలకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించింది. ఖైదీ నంబర్ 150 2017. చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం ఇది. లైకా ప్రొడక్షన్స్ మరియు కొనిదల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించింది. తమిళ కత్తి చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఇది. జయసింహ 2018. తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొంది సంక్రాంతికి విడుదలైన బాలయ్య సినిమా జయసింహ. 30 కోట్ల రూపాయల బడ్జెట్ రేంజ్లోనే సినిమాను పూర్తి చేశారు. నిర్మాతలే స్వయంగా విడుదల చేసుకున్నారు. తక్కువ రేట్లతో వచ్చిన ఈ సినిమా మార్కెట్లో బాగానే సొమ్ము చేసుకుంది. టాక్ యావరేజ్గా ఉన్న కమర్షియల్గా వర్కౌట్ అయిపోయింది. F2 2019. F2 2019 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే వినోదాన్ని అందించింది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రధారులు. అలా వైకుంఠపురంలో 2020. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అలా వైకుంఠపురంలో. బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించిన ఈ సినిమాలో టబు, సుశాంత్, జయరామ్, నివేదా పేతురాజ్, సచిన్ కేట్కర్, హర్షవర్ధన్లు కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి పండగకి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తూ సత్తా చాటింది. క్రాక్ 2021. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం క్రాక్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు ఈ సినిమాని నిర్మించారు. 2021 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. రవితేజ, శృతి హాసన్, డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి హిట్ అవసరమని అనుకుంటున్న సమయంలో దక్కిన విజయం ఇది. ఇందులో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శంకర్ అనే పాత్రను పోషించారు. బంగారాజు 2022. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్గా వచ్చిన బంగారాజు మూవీ తెలుగు తెరపై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ రావటం, పోటీలో ఏ పెద్ద సినిమా లేకపోవడంతో కలెక్షన్లు బాగా వచ్చాయి. వాల్తేరు వీరయ్య 2023. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 13న సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు చిరంజీవి సినీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది వాల్తేరు వీరయ్య. 200 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. హనుమాన్ 2024. 2024 సంక్రాంతికి తెలుగులో 4 సినిమాలు రిలీజ్ అయితే హనుమాన్ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ వరల్డ్ సినిమాగా వచ్చింది. ఇక ఈ సినిమాలో కాస్ట్ చిన్నగా ఉన్న సినిమా పెద్ద హిట్ అయి ఊహించని స్థాయిలో కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.
సంక్రాంతికి వస్తున్నాం 2025 హిస్టరీలో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతిసారి విక్టరీ కొట్టిన విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం అంటే హిట్ పక్కా అని ముందే ఫిక్స్ అయిపోయారు ఫ్యామిలీ ఆడియన్స్. అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమానే సంక్రాంతి విజేత అయింది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద జరిగే సందడి అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది సంక్రాంతి అయితే ఏకంగా 7 సినిమాలు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవటం విశేషం. ఇటు టాలీవుడ్ అటు కాలీవుడ్ నుంచి స్టార్ హీరోల మధ్య ఫైట్ ఆసక్తి రేపుతోంది. భారీ బడ్జెట్ అగ్రతారల కలయికతో రాబోతున్న ఈ సినిమాలు ఇప్పటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. 2026 జనవరి 9వ తేదీ శుక్రవారం కావటం, ఆ తర్వాత వీకెండ్ పండుగ సెలవులు కలిసి రావటంతో నిర్మాతలు ఈ తేదీలపై కన్నేశారు. మరి ఈ సినిమాలు ఏవో చూసేయండి. ది రాజా సాబ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఒక రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను జనవరి 9, 2026న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేశారు. కల్కి 2898 AD తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మనశంకర వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు కూడా సంక్రాంతికే వస్తోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన అనిల్ వచ్చే ఏడాది చిరుని రంగంలోకి దింపుతున్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఈ మధ్య టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనగనగా ఒక రాజు, జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ కూడా సంక్రాంతి పండుగకే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చాలా రోజుగా పెండింగ్లో ఉంది. అయితే భారీ సినిమాల మధ్య ఈ మూవీని రిలీజ్ చేస్తారా లేదా చూడాలి. నారీ నారీ నడుమ మురారి, శర్వానంద్ నటించిన మూవీ నారీ నారీ నడుమ మురారి. డిసెంబర్లో బైకర్ మూవీతో వచ్చిన అతడు నెల రోజుల తర్వాత సంక్రాంతికి ఈ సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. జననాయగన్ దళపతి విజయ్ తన పూర్తి స్థాయి రాజకీయ ప్రవేశానికి ముందు నటిస్తున్న చివరి మూవీ ఇది. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్పై తమిళనాట భారీ అంచనాలున్నాయి. ఇందులో పూజా హెగ్డే, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. తెలుగులోనూ రానుంది. పరాశక్తి, సూరారాయ్ పొట్రు ఫేమ్ సుధా కొంగరా దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం పరాశక్తి. 1965 నాటి యాంటీ హిందీ ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. చూడాలి మరి ఈ సంక్రాంతికి విజేత ఎవరవుతారో.